గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తమను కాపాడుతున్నాయని, తాము ఎల్లప్పుడూ టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని ప్రజలు తెలిపినట్లు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సుధీర్ కుమార్ ఘన విజయం సాధిస్తాడని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరపాలని 11, 29 డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ యూత్ సభ్యులు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొడగండ్ల సదాంత్, మొహమ్మద్ షఫీ, గుండు శ్రీనివాస్, నక్కా జ్యోతి, రాచెర్ల రాము, రాచెర్ల జగన్, మాల కుమ్మరి, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. సోదరులు బ్రహ్మాండంగా గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరు కూడా మనన చేసుకుంటున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు కరెంటు కోతలు లేకుండే, పెన్షన్లు కోతలు లేకుండే, సకాలంలో రైతు బంధు వచ్చేది, రైతు బీమా వచ్చేది, రేషన్ షాప్లో సరుకులు వచ్చేది. కానీ ఇప్పుడు 4 నెలల్లో అస్తవ్యస్తంగా మరి ఈరోజు కేవలం ఒకే ఒక హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు, మహిళలకు ఉచిత బస్ అని. చాలా సంతోషం. ఆ పథకాన్ని మేము స్వాగతిస్తూనే మరో పక్క కోటి కోసం ఉన్నత చదువులు చదివి మరి కుటుంబ పోషణ కోసము ఆటో స్టీరింగ్ బట్టి, ఆటో హ్యాండిల్ పట్టినటువంటి సుమారు 15 లక్షల కుటుంబాలను దగా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి మా ఆటో కార్మిక సోదరులందరూ కూడా ఎక్కడికక్కడ ప్రతిజ్ఞ చేసిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 15 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నేటి వరకు గత ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. కానీ వచ్చి 4 నెలలైంది. గత ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఈడీలు ప్రయోగించి, ఐటీలు ప్రయోగించి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులపైన అనేక ప్రతీకార చర్యలు చేపడుతున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్నటికి మొన్న కేసీఆర్ గారు పొలం బాట పడితే ఈ ప్రభుత్వానికి నీళ్ళు అని నిస్సాయితీలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం భయాందోళన